హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యుటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యుటోరియల్ అండి. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో భాగంగా పార్ట్ 1 వీడియో చేయడం జరుగుతుంది. దీనికన్నా ముందు మనం జనవరి మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చేయడం జరిగిందండి. దానికి సంబంధించి ఎవరైనా వీడియోస్ చూడాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వడం కోసం ఎగ్జామ్ అకాడమీ ట్యుటోరియల్ ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దానికి సంబంధించినటువంటి లింక్ని నేను ఫస్ట్ కామెంట్ సెషన్లో భాగంగా ప్రొవైడ్ చేస్తానండి. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి 6వ విడత ఖేలో ఇండియా యూత్ గేమ్స్ తమిళనాడు వేదికగా నిర్వహించబడింది అని చెప్పేసి ఇచ్చాడు. పథకాల పట్టికలో సెకండ్ స్టేట్మెంట్లో భాగంగా పథకాల పట్టికలో తొలి స్థానంలో మహారాష్ట్ర, రెండవ స్థానంలో తమిళనాడు, మూడవ స్థానంలో హర్యానా వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయని చెప్పేసి ఇచ్చాడు. పథకాల పట్టికలో తెలంగాణ 6వ స్థానము, ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో కలవన్నాడు. ఫోర్త్ స్టేట్మెంట్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2024 మస్కట్ వచ్చేసి వీరమంగయ్య అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2, 3 సరైనవి, బి వచ్చేసి 2, 3, 4 సరైనవి, సి వచ్చేసి 1, 3, 4 సరైనవి, డి వచ్చేసి 1, 2, 4 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మీరు వీడియోను పాస్ చేసుకుని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నేను దీనికి సంబంధించి ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ రిలేటెడ్ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో స్టేట్మెంట్ 1 చూసుకున్నట్లయితే 6వ విడత ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వచ్చేసి తమిళనాడు వేదికగా నిర్వహించబడిందని చెప్పేసి ఇచ్చాడు. మనకు 6th ఎడిషన్ వచ్చేసి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అండి. ఇక్కడ మనం చూసుకోవాల్సి ఉంటుంది, ఖేలో ఇండియాకి సంబంధించినటువంటి గేమ్స్ క్లాసిఫికేషన్ చాలా ఉంటాయి. సో అందులో భాగంగా మనకు యూత్ గేమ్స్ వచ్చేసి తమిళనాడు వేదికగా జరిగినాయని చెప్పేసి ఇచ్చాడు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో మనకు జనవరి 19 నుంచి జనవరి 31 తారీఖులలో మనకు 6వ విడత ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వచ్చేసి చెన్నై మరియు మదురై, త్రిచి, అదేవిధంగా కోయంబత్తూర్ అనేటువంటి పట్టణాల్లో అనేటువంటి మనకు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి కదా. సో తమిళనాడులో ఉన్నటువంటి చెన్నై పట్టణం కావచ్చు, అదేవిధంగా మనకు మదురై పట్టణం కావచ్చు, అదేవిధంగా ట్రిచి అనేటువంటి సిటీ, అదేవిధంగా మనకు ఉన్నటువంటి కోయంబత్తూర్. సో ఈ 4 పట్టణాలలో దీనికి సంబంధించినటువంటి గేమ్స్ నిర్వహించబడింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. పథకాల పట్టికకు సంబంధించి ఫస్ట్ ప్లేస్లో మహారాష్ట్ర ఉందని చెప్పేసి ఇచ్చాడు, తర్వాత స్థానాల్లో తమిళనాడు, తర్వాత స్థానంలో హర్యానా ఉందని చెప్పేసి ఇచ్చాడు. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఇవి వరుస స్థానాల్లో మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో రావడం జరిగింది, తమిళనాడు 2వ స్థానంలో ఉండడం జరిగింది, హర్యానా 3వ స్థానంలో ఉండడం జరిగింది. సో ఈ పథకాల పట్టికకు సంబంధించి మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే 6వ స్థానం అని చెప్పేసి ఇచ్చాడు, ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉందని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ మనకు తెలంగాణ వచ్చేసి 6వ స్థానంలో ఉంది, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. కాకపోతే ఆంధ్రప్రదేశ్ వచ్చేసి మనకు 13వ స్థానంలో ఉందండి. 13వ ప్లేస్లో మనకు ఆంధ్రప్రదేశ్ ఉండడం కాబట్టి 13వ స్థానంలో మనకు ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి ఓవరాల్గా స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో మనకు తెలంగాణకు వచ్చినటువంటి పథకాలు చూసుకున్నట్లయితే మనకు 13 స్వర్ణాలు రావడం జరిగింది. తెలంగాణకు వచ్చినటువంటి స్వర్ణాలు 13, రజత పథకాలు వచ్చేసి 4 రావడం జరిగింది. అదేవిధంగా మనకు కాంస్య పథకాలు వచ్చేసి 7 రావడం జరిగింది. ఓవరాల్గా వచ్చినటువంటి పథకాలు తెలంగాణకు 24 పథకాలు రావడం జరిగింది. 24 పథకాలతో తెలంగాణ 6వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి చూసుకున్నట్లయితే మనకు 7 స్వర్ణాలు రావడం జరిగిందండి. 7 స్వర్ణ పథకాలు, అదేవిధంగా మనకు 9 రజత పథకాలు, అదేవిధంగా మనకు 11 కాంస్య పథకాలు. ఓవరాల్గా పథకాలు వచ్చేసి మనకు 27 పథకాలతోటి సో ఆంధ్రప్రదేశ్ వచ్చేసి మనకు 13వ స్థానంలో ఉండడం జరిగింది. సో ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి సంబంధించినటువంటి మస్కట్ వచ్చేసి వీరమంగయ్య అని చెప్పేసి ఇచ్చాడు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో మనకి ఇచ్చినటువంటి దానిలో 1, 2, 4 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే సో మనకు ఖేలో ఇండియా సంబంధించినటువంటి గేమ్స్కి సంబంధించి క్లాసిఫికేషన్ కూడా చాలా టైప్స్ ఉంటాయండి. మనకు ఖేలో ఇండియా గేమ్స్ అనేటువంటిది ఉంటాయి. ఫస్ట్ క్లాసిఫికేషన్లో మనకు ఖేలో ఇండియా గేమ్స్ ఉంటాయి. సెకండ్ వచ్చేసి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అని ఉంటాయి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అని ఉంటాయి. మనకు క్వశ్చన్లో వచ్చినటువంటిది మనకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి సంబంధించింది. అదేవిధంగా ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అని చెప్పేసి కూడా ఉంటాయి. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అని చెప్పేసి ఉంటాయి. అదేవిధంగా మనకు మరొక క్లాసిఫికేషన్ వచ్చేసి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్. సో వింటర్ గేమ్స్ అని చెప్పేసి ఇది మనకు మంచు ప్రాంతాల్లో ఆడేటువంటి గేమ్స్ కండక్ట్ చేస్తారు, వింటర్ గేమ్స్ ఉంటాయి. అదేవిధంగా ఖేలో ఇండియా పారా గేమ్స్. సో మనకు వికలాంగులకు లేదా దివ్యాంగులకు సంబంధించినటువంటి గేమ్స్ వచ్చేసి ఖేలో ఇండియా పారా గేమ్స్. సో ఇలాంటి క్లాసిఫికేషన్స్ అన్నీ కూడా ఉంటాయి. మనకి ఇక్కడ జరిగినటువంటిది ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి సంబంధించింది. సో ఇది మనకు ఖేలో ఇండియా గేమ్స్ మనకి ఎప్పటి నుంచి కండక్ట్ చేస్తున్నారని చూసుకున్నట్లయితే 2018 సంవత్సరం నుంచి కండక్ట్ చేస్తున్నారండి. 2018 సంవత్సరం నుంచి మనకు ఖేలో ఇండియా గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకు ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వచ్చేసి మనకు ఢిల్లీలో కండక్ట్ చేశారు. 2018లో ఖేలో ఇండియా గేమ్స్ వచ్చేసి ఢిల్లీలో కండక్ట్ చేయడం జరిగింది. సెకండ్ ఎడిషన్ వచ్చేసి 2019లో జరిగింది, మనకు మహారాష్ట్రలోని పూణేలో జరిగిందండి. 2019లో జరిగినటువంటిది సెకండ్ ఎడిషన్. సో 2019లో జరిగినటువంటి సెకండ్ ఎడిషన్ మనకు ఖేలో ఇండియా గేమ్స్ వచ్చేసి మనకు మహారాష్ట్రలోని పూణేలో జరిగింది. అదేవిధంగా 2020లో మనకు జరిగినటువంటి 3వ ఖేలో ఇండియా గేమ్స్, 2020లో మనకు 3rd ఖేలో ఇండియా గేమ్స్ జరగడం జరిగింది. సో ఇది మనకు గౌహతిలో జరిగింది, అస్సాంలోని గౌహతిలో జరగడం జరిగింది.
2021లో ఖేలో ఇండియా గేమ్స్ వచ్చేసి మనకు హర్యానా రాష్ట్రంలో జరిగిందండి. 2021లో జరిగినటువంటి ఖేలో ఇండియా గేమ్స్ వచ్చేసి మనకు హర్యానాలో జరిగింది. అదేవిధంగా 2022కు సంబంధించినటువంటి ఖేలో ఇండియా గేమ్స్ వచ్చేసి మనకు మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిందండి. సో మనకు రీసెంట్గా జరిగింది 2023కు సంబంధించినటువంటి ఖేలో ఇండియా గేమ్స్, కాకపోతే 2024 జనవరి మంత్లో జరగడం జరిగింది. సో ఇది మనకు తమిళనాడులో ఉన్నటువంటి మనకు చెన్నై, మదురై, త్రిచి, కోయంబత్తూర్ అనేటువంటి పట్టణాలలో ఈ యొక్క గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో మనం ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఖేలో ఇండియాకి సంబంధించినటువంటి దాని నుంచి ఖచ్చితంగా మనం రాబోయేటువంటి ఎగ్జామ్స్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2ని చిత్తడి నేలల దినోత్సవంగా పరిగణిస్తారని చెప్పేసి ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్ 2024 చిత్తడి నేలల దినోత్సవం, థీమ్ వెట్లాండ్ అండ్ హ్యూమన్ వెల్ బీయింగ్ అని చెప్పేసి ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి ప్రస్తుతం దేశంలో చిత్తడి నేలల సంఖ్య 75గా ఉందని చెప్పేసి ఇచ్చాడు. ఫోర్త్ స్టేట్మెంట్లో అత్యధికంగా చిత్తడి నేలలు కలిగి ఉన్న రాష్ట్రంగా తమిళనాడు కలదు అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2, 3 సరైనవి, బి వచ్చేసి 2, 3, 4 సరైనవి, సి వచ్చేసి 1, 3, 4 సరైనవి, డి వచ్చేసి 1, 2, 4 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే స్టేట్మెంట్ 1 చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2న చిత్తడి నేలల దినోత్సవంగా జరుపుతారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. మనకు 1971లో రామ్సర్ కన్వెన్షన్ జరిగింది కదా. 1971లో ఫిబ్రవరి 2వ తారీఖున రామ్సర్ సైట్కి సంబంధించినటువంటి రామ్సర్ కన్వెన్షన్ అనేటువంటి జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2న మనం చిత్తడి నేలల దినోత్సవం జరపడం జరుగుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో 2024కు సంబంధించినటువంటి చిత్తడి నేలల దినోత్సవం యొక్క థీమ్ వచ్చేసి వెట్లాండ్ అండ్ హ్యూమన్ వెల్ బీయింగ్ అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. వెట్లాండ్ అండ్ హ్యూమన్ వెల్ బీయింగ్ అనేటువంటిది మనకు ఈ సంవత్సరం యొక్క థీమ్గా ఉంది. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. అదేవిధంగా ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి చిత్తడి నేలల సంఖ్య 75గా ఉందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో ఇటీవల మనకు 2024 ఫిబ్రవరి 2న ఈ యొక్క చిత్తడి నేలలకు సంబంధించినటువంటి వాటి యొక్క సంఖ్యను మనకు 5 పెంచడం జరిగిందండి. సో ఓవరాల్గా మనకు ఉన్నటువంటి మొత్తం సంఖ్య వచ్చేసి వీటికి సంబంధించి 80 కావడం జరిగింది. సో అదేవిధంగా దీనికి సంబంధించి అత్యధికంగా చిత్తడి నేలలు కలిగి ఉన్నటువంటి రాష్ట్రంగా తమిళనాడు నిలిచిందని చెప్పేసి కలదని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫోర్త్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో మనకు కొత్తగా వచ్చినటువంటి 5 చిత్తడి నేలలు వాటికి సంబంధించి ఏ రాష్ట్రంలో ఉందనేటువంటి సమాచారం చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఇచ్చిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే 1 to 4 స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో రీసెంట్గా వచ్చినటువంటి 5 చిత్తడి నేలలకు సంబంధించినటువంటి సమాచారం ఒకసారి చూసుకున్నట్లయితే సో 2024 ఫిబ్రవరి 2న చేర్చినటువంటి కొత్త 5 రామ్సర్ సైట్స్కి సంబంధించి సమాచారం చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ వన్ వచ్చేసి మగడికిరి కన్జర్వేషన్ రిజర్వ్ అనేటువంటిది ఫస్ట్ వన్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి అన్సాక ముద్ర బర్డ్ శాంక్చురీ అనేటువంటిది ఒకటి. అదేవిధంగా అగనిషిని ఎంచురి అనేటువంటిది ఒకటి. సో ఈ మూడింటిని కూడా మనకు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినవి. మరోసారి పేర్లు చెప్తాను చూడండి. మగడికిరి కన్జర్వేషన్ రిజర్వ్ అనేటువంటిది ఒకటండి. అదేవిధంగా అన్సాక ముద్ర బర్డ్ శాంక్చురీ, అదేవిధంగా అగనిషిని ఎంచురి అని చెప్పేసి మనకి ఇవన్నీ కూడా కర్ణాటక ప్రాంతానికి సంబంధించినవి. తమిళనాడుకు సంబంధించినటువంటివి రెండింటిని చేర్చడం జరిగింది. కరవట్టి బర్డ్ శాంక్చురీ అనేటువంటిది తమిళనాడులో ఉంది. అదేవిధంగా లాంగ్వుడ్ షోలే రిజర్వ్ ఫారెస్ట్ అనేటువంటి 2 కూడా మనకు తమిళనాడు ప్రాంతానికి సంబంధించినవి. సో కొత్తగా చేర్చినటువంటి 5 చిత్తడి నీడల్లో మనకు 3 వచ్చేసి కర్ణాటక ప్రాంతంలో ఉన్నాయి, 2 వచ్చేసి తమిళనాడు ప్రాంతంలో ఉండడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు అతిపెద్ద చిత్తడి నేల రామ్సర్ సైట్గా మనకు సుందర్బన్స్ అనేటువంటి ఉందండి. అతిపెద్ద రామ్సర్ సైట్గా మనకు సుందర్బన్స్ అనేటువంటి ఉంది. మనకి వెస్ట్ బెంగాల్లో ఉందండి. అతి చిన్నదైనటువంటి చిత్తడి నేల వచ్చేసి రేణుకా వెట్లాండ్ అండి. రేణుకా వెట్లాండ్ వచ్చేసి మనకు హిమాచల్ ప్రదేశ్లో ఉండడం జరిగింది. అతిపెద్ద చిత్తడి నేల వచ్చేసి సుందర్బన్ వెస్ట్ బెంగాల్లో ఉంది. అతి చిన్న సంబంధించినటువంటిది చిత్తడి నేల వచ్చేసి రేణుకా వెట్లాండ్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి స్వాతంత్రం అనంతరం ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయబోతున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది అన్నాడు. ఆర్టికల్ 44 ఉమ్మడి పౌరస్మృతి గురించి తెలుపుతుందని చెప్పేసి ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్లో రంజనీ ప్రకాష్ దేశాయ్ కమిటీ యొక్క సిఫార్సుల మేరకు ఈ చట్టాన్ని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందన్నాడు. ఉత్తరాఖండ్ లోపల ఉన్న గిరిజనులకు కూడా ఈ యొక్క చట్టం వర్తిస్తుందని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2, 3 సరైనవి, బి వచ్చేసి 2, 3, 4 సరైనవి, సి వచ్చేసి 1, 3, 4 సరైనవి, డి వచ్చేసి 1, 2, 4 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే సో స్టేట్మెంట్ 1 వచ్చేసి స్వాతంత్రం అనంతరం ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయబోతున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచిందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో స్వాతంత్రానికి అనంతరం తర్వాత మనకు ఉమ్మడి పౌరస్మృతి అనేటువంటి దాన్ని అమలు చేయబోతున్నటువంటి తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలబోతుంది. సో దీనికన్నా ముందు స్వాతంత్రానికి పూర్వము మనకు ఈ యొక్క ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసినటువంటి రాష్ట్రం వచ్చేసి మనకు గోవాగా గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. ఫస్ట్ వచ్చేసి గోవాగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మనకు ఆర్టికల్ 44 రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 44 మనకు ఉమ్మడి పౌరస్మృతి కామన్ సివిల్ కోడ్ గురించి తెలుపుతుందని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది.
అవుతుంది. రంజనీ ప్రకాష్ దేశాయ్ యొక్క కమిటీ యొక్క సిఫార్సుల మేరకి ఈ యొక్క చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందని చెప్పేసి ఇచ్చాడు. మనకు థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి గిరిజనులకి ఈ యొక్క చట్టం వర్తిస్తుందని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో ఈ యొక్క చట్టంలో భాగంగా మనకు గిరిజనులకు ఎవరైతే ఉన్నారో ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి గిరిజనులకి ఈ యొక్క చట్టం వర్తించదు అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. మనకు ఉత్తరాఖండ్లో 2.9% మంది గిరిజనులు ఉన్నారండి. ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి 2.9% మంది గిరిజనులకు ఈ యొక్క చట్టం అనేటువంటిది వర్తించదు అని చెప్పేసి ఉంది. ప్రస్తుతం ఉత్తరాఖండ్ యొక్క సీఎంగా మనకు పుష్కర్ సింగ్ ధామీ గారు ఉన్నారు. పుష్కర్ సింగ్ ధామీ గారు మనకు దీనికి సంబంధించి సీఎంగా ఉండడం జరిగింది. ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుందండి. సో మన కామన్ సివిల్ కోడ్ అనేటువంటిది ఏం చెప్తుందంటే అన్ని మతాల వారికి వివాహము కావచ్చు, విడాకులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి భృతి ఇవ్వడము, సహజీవనం నిబంధనలు అన్నీ కూడా ఒకే విధంగా ఉండేటందుకు కోసం తీసుకొచ్చినటువంటిదే మనకు ఉమ్మడి పౌర స్మృతిగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి కామన్ సివిల్ కోడ్ అంటే ఏంటంటే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని రకాల మతాల వారికి ఒకే రకమైనటువంటి మ్యారేజ్ సంబంధించినటువంటి విడాకుల భృతి కావచ్చు, సహజీవనానికి సంబంధించినటువంటి చట్టాలు కావచ్చు, నియమ నిబంధనలన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయండి. ఇది మనకు ఆ యొక్క చట్టం తీసుకురావడం వల్ల జరిగేటువంటి మార్పులుగా చూసుకోవాల్సి ఉంటుంది. సో మనకు స్వాతంత్రం అనంతరం ఈ యొక్క కామన్ సివిల్ కోడ్ ఆర్టికల్ 44ను అమలు చేయబోతున్నటువంటి తొలి రాష్ట్రంగా మనకు ఉత్తరాఖండ్ నిలవబోతుంది. సో ఇవన్నీ సమాచారం చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 66వ గ్రామీ అవార్డులకు సంబంధించి జతపరచండి అని చెప్పేసి ఇచ్చాడు. మనకు వ్యక్తి మరియు ప్రత్యేకం ఇచ్చాడు. 1 వచ్చేసి జాకిర్ హుస్సేన్, 2 వచ్చేసి రాకేష్ చౌరాసియా అన్నాడు, 3 వచ్చేసి వి సెల్వ గణేష్ అని చెప్పేసి ఇచ్చాడు. 4 వచ్చేసి రాజగోపాలన్ అని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఏలో ఫ్లూట్ ఇచ్చాడు, బి తబలా, సి వచ్చేసి వయోలిన్, డి వచ్చేసి పర్క్యూనిస్ట్ అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1A 2B 3C 4D, బి వచ్చేసి 1B 2A 3D 4C, సి వచ్చేసి 1B 2A 3C 4D, డి వచ్చేసి 1D 2C 3B 4A అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకి ఇటీవల 66వ గ్రామీ అవార్డుల ప్రధానోత్సవం అనేటువంటిది అమెరికాలో ఉన్నటువంటి లాస్ ఏంజల్స్ పట్టణంలో ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు ప్రపంచంలోనే సంగీతంలో ఇచ్చేటువంటి అత్యున్నత పురస్కారంగా చూసుకోవాల్సి ఉంటుందండి. మనకి ఇది 1959 సంవత్సరం నుంచి ఇస్తున్నారు. 1959 సంవత్సరం నుంచి ఈ యొక్క గ్రామీ అవార్డుల ప్రధానోత్సవం అనేటువంటి జరుగుతుంది. సో ఇది మనకు అమెరికా కేంద్రంగా జరుగుతుంది. అమెరికాలో ఉన్నటువంటి లాస్ ఏంజల్స్ పట్టణం కేంద్రంగా ఈ యొక్క ప్రధానోత్సవం అనేటువంటి జరుగుతుంది. సో మనకి ఇది సంగీతంలో ఇచ్చేటువంటి అత్యున్నత పురస్కారంగా చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఈ 66వ గ్రామీ అవార్డుల్లో భారతదేశానికి సంబంధించినటువంటి 5 వ్యక్తులకు ఈ యొక్క అవార్డులు రావడం జరిగింది. 5 వ్యక్తులకు ఈ యొక్క అవార్డులు రావడం జరిగింది. సో ఏ వ్యక్తికి ఏ యొక్క విభాగంలో అవార్డులు వచ్చినా చూసుకోవాల్సి ఉంటుందండి. మనకు జాకీర్ హుస్సేన్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు తబలా సంబంధించినటువంటి విభాగంలో దీనికి అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా మనకు రాకేష్ చౌరాసియాకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇతనికి ఫ్లూట్ విభాగానికి సంబంధించి అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా మనకు సెల్వ గణేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఇతనికి మనకు పర్క్యూనిస్ట్ విభాగానికి సంబంధించి రావడం జరిగింది. అదేవిధంగా మనకు ఇతనికి నెక్స్ట్ వచ్చేసి గణేష్ రాజగోపాలన్ అని చెప్పేసి ఉంటుంది. గణేష్ రాజగోపాలన్ వచ్చేసి మనకు వయోలిన్ విభాగానికి సంబంధించి రావడం జరిగింది. సో మరొక వ్యక్తి ఎవరంటే శంకర మహాదేవన్. సో శంకర మహాదేవన్ వచ్చేసి గాయకుడు అండి. సో గాయకుడికి సంబంధించినటువంటి విభాగంలో రావడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం అమర్చుకున్నట్లయితే 1B 2A 3D 4C అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇక్కడ గ్రామీ అవార్డుల గురించి చూసుకోవాల్సి ఉంటుంది. మనకు 66వ గ్రామీ అవార్డుల ప్రధానోత్సవం అనేటువంటిది ఫిబ్రవరి మనకు మొదటి వారంలో రావడం జరిగింది. దీనికి సంబంధించి భారతదేశానికి సంబంధించినటువంటి 5 వ్యక్తులకు ఈ యొక్క అవార్డులు రావడం జరిగింది. కాబట్టి వీరికి సంబంధించినటువంటి సమాచారం చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఎల్కే అద్వానీకి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి అంటున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి 1927 నవంబర్ 8న పాకిస్తాన్లోని కరాచీలో జన్మించాడని చెప్పేసి ఇచ్చాడు. 1990లో సోమనాథ్ నుంచి అయోధ్య వరకు రథయాత్రను నిర్వహించారని చెప్పేసి ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్లో ఎల్కే అద్వానీ యొక్క బయోగ్రఫీ మై కంట్రీ మై లైఫ్ అన్నాడు. ఫోర్త్ స్టేట్మెంట్ 2 పర్యాయాలు ఉప ప్రధానిగా పనిచేశారని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2, 3 సరైనవి, బి వచ్చేసి 2, 3, 4 సరైనవి, సి వచ్చేసి 1, 3, 4 సరైనవి, డి వచ్చేసి 1, 2, 4 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఇటీవల ఎల్కే అద్వానీ గారికి భారతరత్న అవార్డు మనకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో 50వ భారతరత్న అవార్డు గ్రహీతగా మనకు ఎల్కే అద్వానీ గారు వార్తలో ఉన్నారు. కాబట్టి అతనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇవ్వడం జరిగిందని దానికి సంబంధించి మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో మనకు 1927 నవంబర్ 8న పాకిస్తాన్లో ఉన్నటువంటి కరాచీలో జన్మించాడని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఎల్కే అద్వానీ గారికి సంబంధించినటువంటి జననం వచ్చేసి మనకు పాకిస్తాన్లో ఉన్నటువంటి కరాచీలో జన్మించడం జరిగింది. సో మనకు 1990 సంవత్సరంలో సోమనాథ్ టెంపుల్ నుంచి వెళ్ళి అయోధ్య వరకు రథయాత్ర నిర్వహించారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో మనకు 1990కి సంబంధించి సెప్టెంబర్ 25 నుంచి వెళ్ళి మనకు అక్టోబర్ వరకు ఈ యొక్క రథయాత్ర చేయడం జరిగింది. కాకపోతే అక్టోబర్లో ఈ యొక్క రథయాత్ర ఎండ్ అవుతుందనగా మనకు బీహార్లో ఉన్నటువంటి అప్పటి సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఇతని యొక్క రథయాత్రను అడ్డుకోవడం జరిగింది. సో అది చూసుకోవాల్సి ఉంటుందండి. ఎల్కే అద్వానీకి సంబంధించినటువంటి బయోగ్రఫీ వచ్చేసి మై కంట్రీ మై లైఫ్ అనేటువంటి అతని యొక్క బయోగ్రఫీ అని చెప్పేసి ఇచ్చాడు. మనకు థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో 2 పర్యాయాలు మనకు ఉప ప్రధానిగా పనిచేశారని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి.
సో ఇతడు మనకు ఒక పర్యాయం మాత్రమే ఉప ప్రధానిగా పనిచేయడం జరిగింది మనకు 2002. సో 2002 నుంచి 2004 మనకు అప్పుడు ప్రధానిగా మనకు వాజ్పేయి గారు ఉన్న సమయంలో ఇతడు ఉప ప్రధానిగా ఉండడం జరిగింది. 2002 నుంచి 2004 మధ్య కాలంలో ఉప ప్రధానిగా పనిచేసినటువంటి వ్యక్తిగా ఇతని గురించి చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఇచ్చిన దాని ప్రకారం మనకు 1, 2, 3 స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇతనికి సంబంధించిన మరింత సమాచారం మనం ఒకసారి చూసుకున్నట్లయితే సో మనకు 1942 సంవత్సరంలో ఇతడు మనకు ఆర్ఎస్ఎస్లో చేరడం జరిగింది. 1942లో ఆర్ఎస్ఎస్లో చేరడం జరిగింది. మనకు 1951 సంవత్సరంలో మనకు జనసంఘ్ సో జనసంఘ్లో చేరడం జరిగిందండి. 1951లో జనసంఘ్లో చేరడం జరిగింది. 1967 సంవత్సరంలో మనకు ఢిల్లీ మెట్రోపాలిటికి సిటీకి సంబంధించినటువంటి దానికి సంబంధించి కౌన్సిల్ చైర్మన్ కావడం జరిగిందండి. అదేవిధంగా 1970 సంవత్సరంలో మనకు రాజ్యసభకు ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా మనకు 1977 సో 1977 సంవత్సరంలో జనతా పార్టీకి సంబంధించి దాంట్లో చేరడం జరిగింది. సో అదేవిధంగా మనకు 1999 సంవత్సరంలో మనకు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు కూడా రావడం జరిగింది. 1999లో మనకు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు కూడా ఇతనికి రావడం జరిగింది. అదేవిధంగా మనకు 1998 సంవత్సరంలో ఇతడు మనకు హోమ్ మినిస్టర్గా కూడా పనిచేశాడు. మనకు వాజ్పేయి ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్గా కూడా పనిచేయడం జరిగింది. సో మనకు 2004 తర్వాత ఇతడు మనకు ప్రతిపక్ష నేతగా లోక్సభలో ప్రతిపక్ష నేతగా కూడా ఉండడం జరిగింది. సో ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. మనకు 2024 ఫిబ్రవరి 1 వీక్లో ఇతనికి మనకు భారతరత్న అవార్డు ప్రకటించడం జరిగింది కాబట్టి ఇతనికి సంబంధించినటువంటి అన్ని పాయింట్స్ కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. పివి నరసింహారావుకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి అంటున్నాడు. దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని అయిన తొలి వ్యక్తి అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి అయిన తొలి వ్యక్తి అన్నాడు. పివి నరసింహారావు యొక్క బయోగ్రఫీ వచ్చేసి ఇన్సైడర్ అన్నాడు. ఫోర్త్ స్టేట్మెంట్లో భారతరత్న అవార్డు పొందినటువంటి రెండవ తెలుగు వ్యక్తి అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2, 3 సరైనవి, బి వచ్చేసి 2, 3, 4 సరైనవి, సి వచ్చేసి 1, 3, 4 సరైనవి, డి వచ్చేసి 1, 2, 4 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఇటీవల పివి నరసింహారావుకి 2024 ఫిబ్రవరి 9న మనకు భారత ప్రభుత్వం మనకు భారతరత్న అవార్డు ప్రకటించడం జరిగింది. సో భారతరత్న అవార్డు పొందినటువంటి 51వ వ్యక్తిగా మనకు పివి నరసింహారావు గారు చరిత్రలో నిలిచిపోయారు. సో ఇతనికి సంబంధించినటువంటి బేసిక్స్ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. సో పివి నరసింహారావుకు సంబంధించినటువంటి సమాచారంలో భాగంగా దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని అయిన తొలి వ్యక్తిగా ఉన్నారని చెప్పేసి ఇచ్చాడు ఫస్ట్ స్టేట్మెంట్. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. దక్షిణ భారతదేశం నుంచి ప్రధానమంత్రి అయినటువంటి తొలి వ్యక్తిగా మనకు పివి నరసింహారావు గారు నిలిచారు. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి అయినటువంటి తొలి వ్యక్తిగా కూడా మనకు పివి నరసింహారావు గారు ఉన్నారని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. పివి నరసింహారావు యొక్క ఆటోబయోగ్రఫీ వచ్చేసి మనకు ఇన్సైడర్ అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో భారతరత్న అవార్డు పొందినటువంటి రెండవ తెలుగు వ్యక్తి అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో భారతరత్న అవార్డు పొందినటువంటి తొలి వ్యక్తిగా మనకు పివి నరసింహారావు గారు నిలవడం జరిగింది. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ 1, 2, 3 అనేటువంటి సరైన అవుతుందండి. సో ఇతనికి సంబంధించి మరింత సమాచారం చూసుకున్నట్లయితే ఇతడు 1921 సో 1921 సో మనకు జూన్ 28 1921 జూన్ 28వ తారీఖు నాడు మనకు ఇతడు వరంగల్లో ఉన్నటువంటి నర్సంపేట మండలం లక్కెపల్లిలో జన్మించడం జరిగింది. సో ఇతనికి సంబంధించినటువంటి కరీంనగర్ ప్రాంతానికి సంబంధించినటువంటి భీమదేవరపల్లి వాళ్ళు భీమదేవరపల్లి మండలము వంగర వాళ్ళు దత్తతకు వెళ్ళడం జరిగిందండి. సో ఇవి రెండు కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇతడు జన్మించింది మాత్రం వరంగల్లో ఉన్నటువంటి నర్సంపేట మండలం లక్కెపల్లిలో జన్మించడం జరిగింది. కాకపోతే ఇతని యొక్క దత్తత మాత్రం కరీంనగర్లో ఉన్నటువంటి భీమదేవరపల్లిలో ఉన్నటువంటి వంగర ప్రాంతానికి దత్తతగా వెళ్ళడం జరిగిందండి. సో అదేవిధంగా ఇతడు మనకు సంబంధించి మరింత సమాచారం చూసుకున్నట్లయితే సో ఇతడు మనకు 1957లో తొలిసారిగా మనకు అసెంబ్లీకి ఎన్నిక కావడం జరిగింది. మనకు మంథని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది తొలిసారిగా. సో అదే మంథని నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు ఎన్నికైనటువంటి వ్యక్తిగా పివి గారు చరిత్ర సృష్టించడం జరిగింది. అదేవిధంగా మనకు 1971 సెప్టెంబర్ 30వ తారీఖు నుంచి వెళ్ళి 1973 జనవరి 10 తారీఖు మధ్యలో మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా కూడా చరిత్ర సృష్టించడం జరిగింది. అదేవిధంగా మనకు లోక్సభకు సంబంధించి ఇతడు మనకు హన్మకొండ నియోజకవర్గం నుంచి ఎన్నిక కావడం జరిగింది. తొలిసారిగా మనకు హన్మకొండ నియోజకవర్గం నుంచి ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా మనం 1991 సో 1991 నుంచి 91 జూన్ నుంచి 1996 మే మధ్యకాలంలో ఇతడు మనకు భారతదేశానికి సంబంధించి ప్రధానమంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. సో ప్రధానమంత్రిగా పనిచేసే సమయంలో మనకు నంద్యాల నుంచి ఎలక్ట్ కావడం జరిగిందండి. నంద్యాల నియోజకవర్గం నుంచి ఎలక్ట్ కావడం జరిగింది, చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇతని యొక్క బయోగ్రఫీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఆత్మకథ వచ్చేసి ఇన్సైడర్ అని చెప్పేసి ఇచ్చాడు. అదేవిధంగా ఇతను రాసిన మరొక పుస్తకం వచ్చేసి
మనకు సహస్ర ఫన్ అనేటువంటిది ఇది రాసినటువంటి మరొక పుస్తకంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు ఈ యొక్క విశ్వనాథ సత్యనారాయణ రాసినటువంటి 1000 పడగలని మనకు అనువాదం చేయడం జరిగింది. హిందీలోకి అనువాదం చేసేసి సహస్ర ఫన్ అనేటువంటి పేరుతో అనువాదం చేసినటువంటి వ్యక్తిగా మనకు పివి గారు నిలిచారు. అదేవిధంగా పివి నరసింహారావుకు సంబంధించినటువంటి జీవిత చరిత్ర గురించి రీసెంట్గా వచ్చినటువంటి పుస్తకం వచ్చేసి మనకు ఆఫ్లైన్. సో ఆఫ్లైన్ అనేటువంటి పుస్తకాన్ని మనకు వినయ్ సేతుపతి రచించడం జరిగింది. సో మన అతని యొక్క ఆటోబయోగ్రఫీ వచ్చేసి ఇన్సైడరు, కాకపోతే అతని యొక్క జీవిత చరిత్ర గురించి రాసినటువంటి వ్యక్తి ఎవరంటే వినయ్ సీతాపతి. మనకు ఆఫ్లైన్ అనేటువంటి పుస్తకం కూడా తీసుకురావడం జరిగింది. సో ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. సో పివి నరసింహారావు గారు మనకు 2004 డిసెంబర్ 23న మరణించడం జరిగింది. 2004 డిసెంబర్ 23వ తారీఖు మనకు పివి నరసింహారావు గారు మరణించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం పాయింట్స్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చౌదరి చరణ్ సింగ్ సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి ప్రధానమంత్రి హోదాలో పార్లమెంట్లో అడుగుపెట్టని ఏకైక ప్రధాని అన్నాడు. సెకండ్ వచ్చేసి ఇతని యొక్క బిరుదు రైతు బాంధవుడు అన్నాడు. 3 వచ్చేసి ఇతని జన్మదినాన్ని రైతు దినోత్సవంగా జరుపుతారు అని చెప్పేసి ఇచ్చాడు. 4 వచ్చేసి చరణ్ సింగ్ సమాధిని న్యాయ్ ఘాట్గా పిలుస్తారన్నారు. ఏ వచ్చేసి 1, 2, 3 సరైనవి, బి వచ్చేసి 2, 3, 4 సరైనవి, సి వచ్చేసి 1, 3, 4 సరైనవి, డి వచ్చేసి 1, 2, 4 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఇటీవల కేంద్ర ప్రభుత్వం చౌదరి చరణ్ సింగ్ కూడా మనకు భారతరత్న అవార్డు ప్రకటించడం జరిగింది. 52వ వ్యక్తిగా మనకు ఇతడు నిలవడం జరిగింది. సో భారత ప్రధాని హోదాలో పార్లమెంట్లో అడుగుపెట్టని ఏకైక ప్రధాని అని చెప్పేసి ఫస్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి చౌదరి చరణ్ సింగ్ సంబంధించి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఇతని యొక్క బిరుదు వచ్చేసి రైతు బాంధవుడు అనేటువంటి బిరుదు అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. ఇతని యొక్క జన్మదినాన్ని జాతీయ రైతు దినోత్సవంగా జరుపుతారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో ఇతని యొక్క జన్మదినం మనకు 1902 డిసెంబర్ 23న జన్మించాడు కాబట్టి డిసెంబర్ 23ను మనం జాతీయ రైతు దినోత్సవంగా జరపడం జరుగుతుంది. ఇతని యొక్క జన్మదిన సందర్భంగా జరపడం జరుగుతుంది కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. చరణ్ సింగ్ యొక్క సమాధిని న్యాయ్ ఘాట్గా పిలుస్తారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో ఇది యొక్క సమాధిని మనకు కిసాన్ ఘాట్గా పిలుస్తారు. కిసాన్ ఘాట్గా పిలవడం జరుగుతుంది కాబట్టి ఫోర్త్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో ఇచ్చిన దాని ప్రకారం 1, 2, 3 సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో చౌదరి చరణ్ సింగ్ వచ్చేసి మనకు 1902 డిసెంబర్ 23న మనకు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మీరట్లో ఉన్నటువంటి నూర్పూర్ గ్రామంలో జన్మించాడండి. నూర్పూర్ అనేటువంటి గ్రామం మనకు ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. సో అక్కడ జన్మించడం జరిగింది. సో ఇతని యొక్క సంబంధించి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి పీరియడ్ చూసుకున్నట్లయితే మనకు 1979 జూలై 28 నుంచి 1980 సో 1980 జనవరి 14 సో 1980 జనవరి 14 సుమారుగా 6 నెలల పాటు సో ఇతడు ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. సో ఉత్తరప్రదేశ్లో మనకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్లో తొలిసారిగా కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడండి. ఉత్తరప్రదేశ్లో తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా మనకు చరణ్ సింగ్ యొక్క రికార్డు కూడా ఉంది. అదేవిధంగా మనకు ఉప ప్రధానిగా కూడా పనిచేయడం జరిగింది. అంతకన్నా ముందు మనకు ఉప ప్రధానిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తిగా మనం చరణ్ సింగ్ చూసుకోవాల్సి ఉంటుంది. ఇతడు మనకు ప్రధానమంత్రి కావడానికన్నా ముందు సీఎంగా పనిచేశాడు కదా. సీఎం నుంచి ప్రధానమంత్రి అయినటువంటి రెండో వ్యక్తిగా మనకు చరణ్ సింగ్ గారు ఉండడం జరిగింది. సీఎం పదవి నుంచి ప్రధానమంత్రి అయినటువంటి రెండవ వ్యక్తిగా మనకు చరణ్ సింగ్ ఉండడం జరిగింది. ఇతనికన్నా మొదటి వ్యక్తి వచ్చేసి మనకు మొరార్జీ దేశాయ్ అండి. సీఎం నుంచి పీఎం అయినటువంటి మొదటి వ్యక్తి అయితే మొరార్జీ దేశాయ్, సీఎం నుంచి పీఎం అయినటువంటి రెండవ వ్యక్తిగా చరణ్ సింగ్ని చూసుకోవాల్సి ఉంటుందండి. సో మనం చరణ్ సింగ్ రాసినటువంటి పుస్తకాలకు సంబంధించి చూసుకున్నట్లయితే సో చరణ్ సింగ్ సంబంధించినటువంటి పుస్తకాలను చూసుకున్నట్లయితే జాయింట్ ఫార్మింగ్ అనేటువంటి ఒక పుస్తకం రాశాడు. అదేవిధంగా మనకు కోఆపరేటివ్ ఫార్మింగ్ అనేటువంటి ఒక పుస్తకం రాయడం జరిగింది. అదేవిధంగా మనకు అబాలిష్ ఆఫ్ జమీందారీ అనేటువంటి పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది. అదేవిధంగా ఇండియన్స్ ఎకానమీ పాలసీ ద గాంధీ బ్లూ ప్రింట్ అని చెప్పేసి ఇండియన్స్ ఎకానమీ పాలసీ ఇన్ గాంధీస్ బ్లూ ప్రింట్ అని చెప్పేసి పుస్తకం రాయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు చౌదరి చరణ్ సింగ్ సంబంధించినటువంటి పుస్తకాలుగా చూసుకోవాల్సి ఉంటుందండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ ఏ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఎంఎస్ స్వామినాథన్కు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి అంటున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి భారతదేశ హరిత విప్లవ పితామహుడిగా ఇతని పేర్కొంటారన్నాడు. 2023 సెప్టెంబర్ 28న చెన్నైలో ఇతడు మరణించాడని చెప్పేసి ఇచ్చాడు. 1999లో పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత అన్నాడు. 1971లో రామన్ మెగసే అవార్డు గ్రహీత అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఏలో 1, 2, 3 సరైనవి, బి వచ్చేసి 2, 3, 4 సరైనవి, సి వచ్చేసి 1, 3, 4 సరైనవి, డి వచ్చేసి 1, 2, 4 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే సో ఎంఎస్ స్వామినాథన్కు కూడా ఇటీవల మనకు భారత ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించడం జరిగింది. సో భారతరత్న అవార్డు స్వీకరించినటువంటి 53వ వ్యక్తిగా మనకు ఎంఎస్ స్వామినాథన్ గారు నిలవడం జరిగింది. సో ఇతనికి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే భారతదేశ హరిత విప్లవ పితామహుడుగా ఇతను పేర్కొంటారని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో మనకు రీసెంట్గా 2023 సెప్టెంబర్ 25న
28వ తారీఖున మనకు చెన్నైలో ఇతడు మరణించాడని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో 1999లో మనకు పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత అని చెప్పేసి ఇచ్చాడు. ఇది రాంగ్ అవుతుందండి. సో మనకి ఇతను పద్మ విభూషణ్ అవార్డు రావడం జరిగింది. ఇది 1989లో. సో 1989లో పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది. అదేవిధంగా 1971లో రామోస్ మెగసే అవార్డు కూడా రావడం జరిగిందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో ఇచ్చిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే 1 to 4 స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇతనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇతను మనకు 1925లో జన్మించడం జరిగింది. 1925 ఆగస్టు 17న మనకు తమిళనాడులో జన్మించడం జరిగింది. ఇతని యొక్క మరణించిన తేదీ వచ్చేసి 2023 సెప్టెంబర్ 28న చెన్నైలో మరణించడం జరిగింది. సో ఇతనికి మనకు పద్మశ్రీ అవార్డు వచ్చేసి మనకు 1967లో రావడం జరిగింది. పద్మభూషణ్ అవార్డు మనకు కూడా పద్మభూషణ్ అవార్డు వచ్చేసి మనకు 1972లో రావడం జరిగింది. పద్మ విభూషణ్ వచ్చేసి 1989లో రావడం జరిగింది. అదేవిధంగా వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అనేటువంటిది మనకు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ వచ్చేసి మనకు 1987లో రావడం జరిగింది. ఇందిరాగాంధీ శాంతి బహుమతి వచ్చేసి మనకు 1999లో రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. 1972 నుంచి 79 మధ్య కాలంలో ఇతడు మనకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐకార్ అంటాం కదా, దానికి సంబంధించి డైరెక్టర్గా కూడా పనిచేశాడు. 1972 నుంచి 79 మధ్య కాలంలో మనకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కి డైరెక్టర్గా కూడా పనిచేయడం జరిగింది. అదేవిధంగా 1982 నుంచి 88 సో 82 నుంచి 88 మధ్య కాలంలో అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రానికి సంబంధించి డైరెక్టర్గా కూడా పనిచేయడం జరిగింది. అదేవిధంగా మనకు జాతీయ రైతు కమిషన్ సో 2004లో ఏర్పాటు చేయబడినటువంటి జాతీయ రైతు కమిషన్కు కూడా ఇతడు మనకు చైర్మన్గా పనిచేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. ఎంఎస్ స్వామినాథన్కి సంబంధించి లాస్ట్ ఇయర్ మరణిస్తూ వార్తల్లో నిలిచాడు. రీసెంట్గా మనకు 53వ భారతరత్న అవార్డు స్వీకరిస్తూ వార్తల్లో నిలిచాడు కాబట్టి అతనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం చూసుకోవాల్సి ఉంటుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. జతపరచండి అంటున్నాడు. రక్షణ దిగుమతులు దేశము అని చెప్పేసి ఇచ్చాడు. MQ-9B డ్రోన్స్ అన్నాడు. 2 వచ్చేసి హెరాయిన్ డ్రోన్స్ అన్నాడు. 3 వచ్చేసి C295 విమానాలు అని చెప్పేసి ఇచ్చాడు. 4 వచ్చేసి మిరాజ్ 2000 యుద్ధ విమానాలు అన్నాడు. A వచ్చేసి ఫ్రాన్స్ ఇచ్చాడు. B వచ్చేసి స్పెయిన్ అన్నాడు. C వచ్చేసి ఇజ్రాయెల్ అన్నాడు. D వచ్చేసి మనకు అమెరికా అని చెప్పేసి ఇచ్చాడు. Aలో 1A 2B 3C 4D, B వచ్చేసి 1D 2C 3B 4A, Cలో 1D 2C 3A 4B, D వచ్చేసి 1C 2D 3B 4A అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఇటీవల మనకు MQ-9B డ్రోన్స్ అనేటువంటి మనకు అమెరికా నుంచి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి ఆప్షన్ డి అవుతుందండి. సో మన అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి రక్షణ దిగుమతులు చూసుకున్నట్లయితే మనకు పోసిడాన్ 80i అనేటువంటి నిఘా విమానాలు కావచ్చు. అదేవిధంగా మనకు అపాచీ అనేటువంటిది, చినుక్ అనేటువంటి హెలికాప్టర్స్ కూడా మనకు అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడం జరిగింది. మనకు హెరాయిన్ డ్రోన్స్ అనేటువంటిది మనకు ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకోవడం జరిగిందండి. ఇజ్రాయెల్ నుంచి మనకు హెరాయిన్ డ్రోన్స్ దిగుమతి చేసుకోవడం జరిగింది. సో మనకు ఇజ్రాయెల్ తోటి భారతదేశం సంయుక్తంగా తయారు చేసినటువంటి క్షిపణి వచ్చేసి మనకు బరాక్ క్షిపణి. సో ఈ బరాక్ క్షిపణి అనేటువంటిది ఇజ్రాయెల్ మరియు భారతదేశం సంయుక్తంగా తయారు చేసినటువంటి క్షిపణిగా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా C295 యుద్ధ విమానాలకు సంబంధించి మనకు స్పెయిన్ నుంచి తీసుకోవడం జరిగిందండి. స్పెయిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు మిరాజ్ 2000 యుద్ధ విమానాలకు సంబంధించి మనకు ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకోవడం జరిగింది. సో ఫ్రాన్స్ నుంచి మనకు రఫేల్ యుద్ధ విమానాలు కూడా దిగుమతి చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. దీని ప్రకారం 1D 2C 3B 4A కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో రక్షణ దిగుమతులకు సంబంధించి ఖచ్చితంగా ఇక్కడ నుంచి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో దీనికి సంబంధించి ఏ దేశాల నుంచి ఏ దిగుమతులు చేసుకుంటున్నాం అనేది మొత్తం కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి మా కామాఖ్య దివ్యలోక్ పరియోజనని ఇటీవల మోడీ శంకుస్థాపన చేశారు అన్నాడు. PM డివైన్ ప్రధానమంత్రి డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ పథకంలో భాగంగా ప్రారంభించారు అని చెప్పేసి ఇచ్చాడు. కామాఖ్య దేవాలయం నగర శైలిలో నిర్మాణం చేయబడిందని థర్డ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. Aలో 1-2 సరైనవి, B వచ్చేసి 2-3 సరైనవి, C వచ్చేసి 1-3 సరైనవి, D వచ్చేసి 1-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మా కామాఖ్య దివ్యలోక పరియోజన అనేటువంటి దానికి ఇటీవల మనకు మోడీ శంకుస్థాపన చేశారని చెప్పేసి ఇచ్చాడు. మనకు స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో దీనికి సంబంధించి మనకు అస్సాం రాష్ట్రంలో శంకుస్థాపన చేయడం జరిగిందండి. అదేవిధంగా PM డివైన్ ప్రధానమంత్రి డెవలప్మెంట్ ఇనిషియేటివ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ పథకంలో భాగంగా ప్రారంభించారని చెప్పేసి ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. అదేవిధంగా కామాఖ్య దేవాలయం వచ్చేసి మనకు నగర శైలిలో నిర్మాణం చేయబడిందని చెప్పేసి ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో మనకు నగర శైలితో పాటుగా సరసనిక్ శైలి అని చెప్పేసి ఉంటుంది. ఈ రెండు శైలి యొక్క కాంబినేషన్లో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. సో సరసనిక్ శైలి ప్లస్ నగర శైలి కలిస్తే దీన్నే మనం నీలాంచల్ టైప్ అని చెప్పేసి అంటారు. నీలాంచల్ టైప్ ఆఫ్ శైలి అని చెప్పేసి అంటారు. సో ఈ శైలిలో దీన్ని యొక్క నిర్మాణం చేయడం జరిగింది. సో మన దేశంలో ఉన్నటువంటి శక్తిపీఠాలలో భాగంగా సో 51 శక్తిపీఠాలు దేశంలో ఉంటే 51 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠంగా మనకు ఈ యొక్క కామాఖ్య దేవాలయాన్ని పరిగణించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఎవ్రీ ఇయర్ జూన్ మాసంలో మనకు అంబుబాచి మేళా అనేటువంటిది కూడా జరుగుతుందండి. సో అంబుబాచి మేళా అనేటువంటిది మనకు ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు జూన్ మాసంలో జరగడం జరుగుతుంది. సో ఇది ఏంటంటే మనకు కామాఖ్య దేవి
వచ్చేసి మనకు మెన్స్ట్రువల్ పీరియడ్లో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క జాతరను మనకు నిర్వహించడం జరుగుతుంది. కామాఖ్య దేవికి సంబంధించినటువంటి మెన్స్ట్రువల్ పీరియడ్లో భాగంగా ఈ యొక్క అంబుబాచి మేళా అనేటువంటి దాన్ని ప్రతి సంవత్సరం జూన్ మాసంలో 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. సో ఇదన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. సో దీనికి సంబంధించి మనం కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ అనేటువంటిది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. 2024 ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మధ్యంతర అని చెప్పేసి తీసుకోండి మధ్యంతర బడ్జెట్ని ప్రవేశపెట్టారు అని చెప్పేసి ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి బడ్జెట్ అనేటువంటి పదం రాజ్యాంగం నిబంధన 112లో కలదు అని చెప్పి 112లో ఉందని చెప్పేసి ఇచ్చాడు. 2024-25కు కేంద్రం యొక్క మొత్తం బడ్జెట్ 47,65,768 కోట్లు అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి వచ్చేసి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో 2024 ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ యొక్క మధ్యంతర బడ్జెట్ని ప్రవేశపెట్టారని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో దీన్నే మనం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని చెప్పేసి అని కూడా అంటారు. దీనికి సంబంధించి మనకు రాజ్యాంగంలో 116వ నిబంధన ఈ యొక్క ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గురించి తెలపడం జరుగుతుంది. సో ఈ యొక్క ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లేదా మధ్యంతర బడ్జెట్ యొక్క టైం పీరియడ్ వచ్చేసి మనకు 2 to 4 months ఉంటుందండి. 2 నుంచి 4 నెలల వరకు మాత్రమే ఈ యొక్క బడ్జెట్ యొక్క టైం పీరియడ్ ఉంటుంది. సో ఇందులో భాగంగా దీనికి సంబంధించి ఎలాంటి చర్చలు లేకుండా ఈ యొక్క బడ్జెట్ను ఆమోదించుకుంటారండి. ఎలాంటి చర్చలు లేకుండా ఈ యొక్క బడ్జెట్ను ఆమోదించుకుంటారు. అయితే ఈ యొక్క బడ్జెట్కి సంబంధించి కొత్తగా ఎలాంటి ట్యాక్సెస్ని ప్రపోజ్ చేయరాదు. అదేవిధంగా పాతగా ఉన్నటువంటి ట్యాక్సెస్లో కూడా ఎలాంటి మార్పులు చేయరాదండి. సో ఈ యొక్క బడ్జెట్కి సంబంధించినటువంటి కండిషన్స్ ఎలా ఉంటాయంటే ఎలాంటి చర్చలు లేకుండా ఈ యొక్క బడ్జెట్ ఆమోదించుకుంటారు. అదే కొత్తగా మనకు ఎలాంటి ట్యాక్సెస్ ఉండవు. అదేవిధంగా ట్యాక్సెస్కి సంబంధించినటువంటి పాత ట్యాక్సెస్లో ఎలాంటి మార్పులు లేకుండా ఈ యొక్క బడ్జెట్ను ఆమోదించుకోవడం జరుగుతుంది. కాబట్టి సో ఈ యొక్క మధ్యంతర బడ్జెట్ అనేటువంటిది మనకు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నటువంటి సందర్భంగా తక్కువ టైం పీరియడ్కి సంబంధించి యొక్క బడ్జెట్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో బడ్జెట్ అనేటువంటి పదం రాజ్యాంగంలో మనకు 112 నిబంధనలు కలదు అని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో బడ్జెట్కి సంబంధించినటువంటి పదం మనకు రాజ్యాంగంలో ఎక్కడ కూడా ప్రస్తావించలేదండి. కాకపోతే మనకు 112వ నిబంధనలో యాన్యువల్ ఫైనాన్స్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. సో యాన్యువల్ ఫైనాన్స్ స్టేట్మెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పేసి ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటిది సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. అదేవిధంగా మనకు 2024-25కి సంబంధించి కేంద్రం ప్రపోజ్ చేసినటువంటి మొత్తం బడ్జెట్ వచ్చేసి 47,65,768 కోట్లు అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో బడ్జెట్కి సంబంధించినటువంటి స్టాట్స్ మనం చూసుకోవాల్సి ఉంటుందండి. దీనిలో మొత్తం బడ్జెట్ వచ్చేసి 47,65,768 కోట్లు మనకు కేంద్ర ప్రభుత్వం మన దానికి సంబంధించి ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఇది మనకు మధ్యంతర బడ్జెట్గా చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఇచ్చిన దాని ప్రకారం మనకు 1-3 స్టేట్మెంట్ మాత్రమే సరైనది. కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకు బడ్జెట్ సంబంధించినటువంటి బేసిక్స్ ఒకసారి చూసుకున్నట్లయితే స్వాతంత్రం పూర్వం మనకు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి తొలి వ్యక్తి ఎవరంటే మనకు జేమ్స్ విల్సన్ అండి. జేమ్స్ విల్సన్ అనేటువంటి వ్యక్తి మనకు స్వాతంత్ర పూర్వం బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి వ్యక్తిగా ఉన్నాడు. సో 1860 సంవత్సరంలో ఇతడు బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా స్వాతంత్రం అనంతరం భారతదేశానికి సంబంధించి మనకు బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి తొలి వ్యక్తిగా మనకు షణ్ముఖం చెట్టియార్ ఉన్నాడండి. షణ్ముఖం చెట్టియార్ గారు మనకు ఉండడం జరిగింది. ఇతడు 1947 సంవత్సరంలో మనకు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా మనకు గణతంత్ర భారతదేశం సో మనకు రిపబ్లిక్ ఇండియాకి సంబంధించి మనకు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి తొలి వ్యక్తిగా మనకు జాన్ మత్తాయి ఉన్నాడు. సో మనకు 1950 సంవత్సరంలో మనకు ఇతడు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇవి యొక్క ముగ్గురు పేర్లు కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా మనకు 1924 కన్నా ముందు సాధారణ బడ్జెట్ రైల్వే బడ్జెట్ అనేటువంటిది కలిసి ఉండేది. మనకు 1924 సంవత్సరంలో సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ని వేరు చేయడం జరిగింది. 1924 సంవత్సరంలో సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ని వేరు చేయడం జరిగింది. దీన్ని సూచించినటువంటి కమిటీ వచ్చేసి మనకు అక్వర్త్ కమిటీ అనేటువంటిది. దీనికి సంబంధించి ఈ యొక్క కమిటీ రిపోర్ట్ యొక్క ఆధారంగా ఈ యొక్క సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ను వేరు చేయడం జరిగింది. అయితే రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్ను మళ్ళీ మనకు ఎప్పుడు కలిపినారని చూసుకున్నట్లయితే 2017. సో 2017 సంవత్సరంలో మనకు వివేక్ దేబ్రాయ్ కమిటీ యొక్క సిఫార్సుల మేరకు కలపడం జరిగింది. ఈ యొక్క 2 కమిటీలకు సంబంధించి మనం బడ్జెట్లో భాగంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఒకటి వచ్చేసి అక్వర్త్ కమిటీ యొక్క సిఫార్సుల మేరకు సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ని 1924 సంవత్సరంలో వేరు చేయడం జరిగింది. 2017 సంవత్సరంలో మనకు సాధారణ బడ్జెట్ను రైల్వే బడ్జెట్ను వివేక్ దేబ్రాయ్ కమిటీ యొక్క సిఫార్సుల మేరకు కలపడం జరిగింది. సో ఈ యొక్క చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు ఫాదర్ ఆఫ్ ఇండియన్ బడ్జెట్గా మనకు పీసీ మహలనోబిస్ని పేర్కొంటారండి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ బడ్జెట్ వచ్చేసి మనకు పీసీ మహలనోబిస్ గారిని పేర్కోవడం జరుగుతుంది. సో మనకు బడ్జెట్ వచ్చేసి మనకు 2017 కన్నా ముందు బడ్జెట్ వచ్చేసి ఫిబ్రవరి 28వ తారీఖు నాడు ప్రవేశపెట్టాల్సి ఉండేది. సో మనకు 2017-18 బడ్జెట్ నుంచి వెళ్ళి మనకు ఫిబ్రవరి 28కి బదులుగా ఫిబ్రవరి 1st మాసం అనగా ఫిబ్రవరి 1st తారీఖున ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఇది ఎప్పటి నుంచి జరుగుతుందంటే 2017-18 బడ్జెట్ నుంచి రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో దానికన్నా ముందు మనకు 1999లో ఈ యొక్క బడ్జెట్ అనేటువంటిది సాయంత్రం మనకు 5 గంటలకు ప్రవేశపెట్టేవారు. దీన్ని మనం 1999 సంవత్సరం నుంచి వెళ్ళి సాయంత్రం 5 గంటల బదులుగా ఉదయం 11 గంటలకి దీన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో బడ్జెట్ అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి వ్యక్తిగా మనకు మొరార్జీ దేశాయ్ ఉన్నారు. 10 సార్లు
10 సార్లు మనకు ఈ మొరార్జీ దేశాయ్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి తొలి మహిళగా మనకు ఇందిరాగాంధీ నిలిచారండి. సో బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి తొలి మహిళగా ఇందిరాగాంధీ నిలవడం జరిగింది. మనకు నిర్మలా సీతారామన్ గారు ఈ యొక్క బడ్జెట్తో అత్యధికంగా మనకు బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తిగా 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి వ్యక్తిగా మనకు నిర్మలా సీతారామన్ గారు రికార్డు సృష్టించడం జరిగింది. సో ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. 2024 ఫిబ్రవరి 10న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు బడ్జెట్ను ప్రవేశపెట్టారు అని చెప్పేసి ఇచ్చాడు. తెలంగాణ జీఎస్డిపి 2023-24 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 14.7%గా ఉంది అని చెప్పేసి ఇచ్చాడు. మనకు థర్డ్ స్టేట్మెంట్లో తెలంగాణ తలసరి ఆదాయం ₹3,43,287 ఉందని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి వచ్చేసి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే మనకు బడ్జెట్కు సంబంధించి కేంద్ర బడ్జెట్ కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి బడ్జెట్కు సంబంధించి ఏ రంగాలకు ఎంతెంత డబ్బులు కేటాయించినారు అనేటువంటి దానికి సంబంధించిన సమాచారాన్ని నేను టెలిగ్రామ్ గ్రూప్లో భాగంగా నేను దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తానండి. సో మీరు అక్కడి నుంచి చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో అదేవిధంగా దానికి సంబంధించి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అదేవిధంగా ఫస్ట్ కామెంట్ సెషన్లో భాగంగా కూడా నేను ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించి కూడా లింక్ ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడ నుంచి దానిలో జాయిన్ కావచ్చు అండి. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే 2024 ఫిబ్రవరి 10న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు దీనికి సంబంధించి మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టినారు అని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో దీని యొక్క మధ్యంతర బడ్జెట్గా మనకు 2,75,891 కోట్ల రూపాయలకు సంబంధించి మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. తెలంగాణ జీఎస్డిపి తెలంగాణ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ను 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వృద్ధి రేటు 14.7% ఉందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో మనకు దీనికి సంబంధించినటువంటి వృద్ధి రేటు వచ్చేసి 11.3% ఉందండి. 11.3% వచ్చేసి మనకు ఉండడం జరిగింది. 2022-23 సంవత్సరానికి సంబంధించి మనకు 14.7%గా ఉండేది. సో దాంతో కంపారిజేషన్ చేస్తే తెలంగాణ జీఎస్టీపీ వృద్ధి రేటు అనేటువంటిది తగ్గిందిగా మనకు చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ యొక్క తలసరి ఆదాయం వచ్చేసి ₹3,43,287 ఉందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో ఇచ్చిన దాని ప్రకారం స్టేట్మెంట్ 1-2 సరైనవి కాబట్టి 1-3 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో బడ్జెట్కి సంబంధించినటువంటి అలొకేషన్స్కి సంబంధించి నేను పీడిఎఫ్ వచ్చేసి ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో నేను దానికి సంబంధించి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దానికి సంబంధించినటువంటి డాటా మీరు అక్కడి నుంచి చూసుకోవచ్చండి. సో ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ అండి.